ఇదే గరికపాటి వారి పైన ఎన్నో కాంట్రవర్సీస్ కూడా జరిగాయి. ఆయన మొత్తం మహిళలు అందరికీ సారీ చెప్పిందుంది. అలానే 'పుష్ప' మూవీ పైన కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. చిరంజీవి గారిది ఒక సభలో ఒకటి కాంట్రవర్షియల్ అయింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి మేడం, అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు చిరంజీవి గారు, ఇప్పుడు మీరు ప్రవచనకారులు అయితే ఉండొచ్చు, మీకు మీ ఫాలోయింగ్ మీకుంది. కానీ చిరంజీవి గారు అంటే ఆయన ఒక మెగాస్టారు, ఆయన ఒక సెలబ్రిటీ. ఆయన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయనతో ఒక ఫోటో దిగితే బాగుండు, ఆయన చూస్తే బాగుండు, ఆయనతో నడిస్తే బాగుండు, ఆయనతో ఒక స్టెప్ వేస్తే బాగుండు, ఆయనతో ఒక క్లిక్ తీసుకుంటే బాగుండు. ఆ చరిష్మా ఉన్న వ్యక్తి ఆయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొంత రద్దీ అనేది న్యాచురల్. మీరు దాని ఏదంటే ఊరంతా శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు ఊరందరికీ మీరు ప్రవచనాలు చెప్పి నిగ్రహంగా ఉండండి, సంయమనం పాటించండి, నిగ్రహంగా ఉండండి, సంయమనం పాటించండి అని చెప్పే మీరు ఒక ప్రవచనకారుడు అయ్యుండి మీరు సంయమనం కోల్పోవడం ఏమిటి? ఇది మీరు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉంది. సంయమనం కోల్పోయింది ఇక్కడ అంటే ఆయన స్థితప్రజ్ఞుడు. మన భావనలో, ప్రజల భావనలో, అభిమానుల గుండెల్లో ఆయన స్థితప్రజ్ఞుడు. గరికపాటి వారు అంటే ఒక స్థితప్రజ్ఞుడు, వేదాంగాలు ఔపాసన పట్టినవారు, ఒక గురువు గారు, ఒక ప్రవచనకారుడు. ఆయనకన్నీ తెలుసు అని అనుకుంటున్న దశలో ఒక చిన్నపాటి నిగ్రహాన్ని ఒక 10 నిమిషాలు ఆ నిగ్రహం కోల్పోయినందువల్ల జనాల్లో ఎంత అలజడి వచ్చింది. ఆ అలజడిని సృష్టించిన మీరే అలజడిని ఆపాలి. ఖచ్చితంగా గరికపాటి వారిది తప్పనే అంటాను నేను. ఆయన తప్పు అనేది పెద్ద మాటేమో, పొరపాటు. అంటే మహిళలు లిప్స్టిక్ వేసుకోవటం దగ్గర నుంచి బట్టల వరకు కూడా ఆయన కామెంట్ చేశారు. దీనిపైన మళ్ళీ క్షమాపణ కూడా చెప్పారు. ఎందుకమ్మా అప్పుడు అనడం ఎందుకు, క్షమాపణ చెప్పడం ఎందుకు? అంటే ఒక మంచి మాట చెప్పటం తప్పంటారా? తప్పు అని అంటే మంచి మాటకి పారామీటర్ చెప్పాలి ఇక్కడ. నాకు మంచి మాటకు ఒక కొలబద్ద. బట్టలు సరిగ్గా వేసుకోండి, బట్టలు సరిగా వేసుకోండి, ఇది మంచి మాట అంటారా కాదంటారా? కరెక్ట్గా మంచి మాటే. ఓకే, కరెక్ట్గా మంచి మాటే. బట్టలు సరిగా వేసుకోండి. అలా వేసుకోకపోతే హార్మోన్ల అవతల వాళ్ళు ఉప్పు కారం తింటున్నారు, వాళ్ళల్లో హార్మోన్లు ఉంటాయి, సో ఇవి విపరీత ధోరణికి దారితీస్తుంది అని చెప్పే మీరు సమాజంలో ఇప్పుడు 6 నెలల పసిగుడ్డు నుంచి 60 ఏళ్ల ముదుసలి వరకు జరుగుతున్న అత్యాచారాలు ఏ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల జరుగుతున్నాయో చెప్పాలి గరికపాటి వారే చెప్పాలి. నేను ఇలా పొట్టు పెట్టుకున్నాను అంటే అది ఒక మంచి ఫ్రెండ్గానో లేకపోతే ఓ అక్క చెల్లెలాగానో మీరు అమ్మ బాగలేదు, కొద్దిగా క్రాస్గా వచ్చినట్టుంది, ఈసారి బాగా పెట్టుకోండి అంటారు. నేను వచ్చి మరీ చిన్నదిగా ఉంది పాప పొట్టు, కొంచెం పెద్దది పెట్టుకోండి, ఇలాంటివి ఓకే. అసలు మీరు అంటే దానికి ఒక లిమిటేషన్, కొలబద్ద. ఏది చెబితే చెప్పాల్సిన టైంలో చెప్పదగిన వ్యక్తులకి చెప్పదగిన ప్రాంగణంలో చెబితే అది మీరు తల్లిదండ్రులకు సూచించండి. పిల్లలకు డైరెక్ట్గా కాదు, పిల్లలుండే వేదిక మీద కాదు, మీరు ఇంతంత చెడ్డీలు వేసుకోండి, ఇంతంత బట్టలు వేసుకోండి, లేకపోతే ఇంత బట్టలు వేసుకొని ఇట్లా పోతే ఇలా అవుతారు, అలా అవుతారు, మిమ్మల్ని రేప్ చేయక మానేస్తారా, లేకపోతే మీ మీద దాష్టీకం చేయకపోతారా అని చెప్పడం తప్పు కదా. ఆ విషయం తల్లిదండ్రులకి తెలుసు. మీరు తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయండి, దట్ ఈస్ గుడ్. ఎందుకంటే బీయింగ్ ఏ పేరెంట్ నాకు తెలియకపోవచ్చు, బట్ నాకు మీలాంటి పెద్దవాళ్ళు చెబితే, గరికపాటి లాంటి వాళ్ళు, లేకపోతే ప్రసన్న లాంటి వాళ్ళు, ప్రేక్షకులు, లేకపోతే మన కెమెరామెన్ లాంటి వాళ్ళు చెప్తే నేను వింటాను. ఓహో, నేను ఇక్కడ తగ్గితే బాగుంటుంది, ఇక్కడ పెరిగితే బాగుంటుంది, ఇక్కడ ఒదిగితే బాగుంటుంది, ఇక్కడ మన ఔన్నత్యం పెరిగితే బాగుంటుంది అని నేను ఆలోచిస్తాను. అలా కాకుండా డైరెక్ట్గా పిల్లల్ని
ఆ విధంగా అనడం వల్ల ఆయన ఇప్పుడు జరుగుతున్న దానికి ఆయన చెబుతున్న దానికి కనిపిస్తుంది కదా, తక్కట్లో తూకం వేసినట్టు. 6 నెలల పసిగుడ్డుని మానభంగం చేస్తుంటే ఏ డ్రెస్సింగ్ సెన్స్ ఉందనేసి, ఆ బిడ్డకి అసలు అవయవాలే సరిగా రూపుదిద్దుకోలేదే. ఆ తర్వాత అవయవాలన్నీ కోల్పోయిన ముదుసలి, 60 ఏళ్లకు పైబడిన ముదుసలికి ఆమె అవయవాలు పట్టుకునేదానికి కూడా సహకరించని ఆ ముదుసలిని కూడా రేప్ చేస్తున్నారే. మరి వీళ్ళకేం సమాధానం చెప్తాము? వీళ్ళకి ఎలా ఉండమని మీరు సందేశం ఇస్తున్నారు? మీరు సందేశం ఇచ్చారు, బాగానే ఉంది, బట్ వీళ్ళకేం సందేశం ఇస్తారు అది చెప్పండి.